ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అంటే ప్లాన్ చేయను కానీ ఈ ఫ్యూచర్ డైరెక్టర్స్ వాళ్ళే. సో వాళ్ళకి వాళ్ళు పాపం ఒక షార్ట్ ఎక్స్ట్రా చేయాలి, ఇలా టైం అయిపోయింది చెయ్యి, లేకపోతే ఒక డబ్బులు అయిపోయినాయి, ఒక రోజు ఎక్స్ట్రా డేట్ కావాలి మాకు ఇస్తామంటే చేస్తుంటాను. మనం ఇప్పుడు సపోర్ట్ చేస్తే వాళ్ళు పైకి వచ్చి మనకు హెల్ప్ చేస్తారు. ఆ ఉద్దేశం పాపం కొందరు నిజంగా మంచి డైరెక్టర్లు బాగా రాసుకుంటారు, వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం లేదు నేను ఇన్ని రోజులే మాట్లాడాను, 5 రోజుల తర్వాత నువ్వు చేయాలనుకుంటే ఎక్స్ట్రా ఒక రోజు చెయ్యాలి అంటే దానికి నేను ఎక్స్ట్రా పేమెంట్ అడగడం తప్పు అనిపిస్తుంది నాకు. ఎందుకో వాళ్ళకి సోర్సెస్ ఉండవు. ఏదో చిన్న డైరెక్టర్ని చిన్న ప్రొడ్యూసర్ని మాట్లాడుకుని వస్తారు లో బడ్జెట్లో. సో మన మీద ఇష్టం మీద పెట్టుకుంటారు. ప్రొడ్యూసర్లు ఏం చెప్తారంటే ఓకే ఒక ఎక్స్ట్రా మేము చెయ్యం ఒక రోజు, కాదండి బ్రహ్మాజీ గారిని తెచ్చుకుంటాను, ఆయన డబ్బులు అడుగుతాడు, నేను అక్కడలో నేను ఫ్రీ చేసి పెడతాను ఒక రోజు అని చెప్తే అప్పుడు అలా హెల్ప్ చేస్తుంటాను. అది అంటే ఇట్స్ ఏ గివ్ అండ్ టేక్ పాలసీ అంతేనా? ఆ ఉద్దేశం కాదండి. బట్ నేను కూడా ఒకప్పుడు వచ్చాను, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, నాకు వంశీ హెల్ప్ చేశాడు కదా, కృష్ణ వంశీ. అలాగే నేను హెల్ప్ చేయాలి. అది నేను స్ట్రగుల్ అయిపోయాను కాబట్టి వాళ్ళు కూడా స్ట్రగుల్ అవ్వని అన్న మెంటాలిటీ కాకుండా నేను స్ట్రగుల్ అయ్యాను, ఆ బాధ నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు వచ్చే కుర్రాళ్ళకి ఆ బాధ మనం ఎందుకు అలా చేయాలి. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే అంత పెద్ద గౌరవం ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అసిస్టెంట్ డైరెక్టర్కి ఎంత వాల్యూ ఇస్తున్నారో అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అంతే వాల్యూ ఇస్తున్నారు. ఎందుకంటే వాడు ఏ క్షణమైన డైరెక్టర్ అవుతారో తెలియని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి. అంతేనా? అది చదువుకుని వచ్చి చాలామంది చదువుకున్నారు. సో అదేనో ఆ టాలెంట్ ఉంది కాబట్టి రెస్పెక్ట్ వస్తుంది. ఊరినే అసిస్టెంట్ డైరెక్టర్ అని ఇచ్చారని వాళ్ళతో ట్రావెల్ అవుతుంటే వాడుకున్న నాలెడ్జ్ బట్టి అప్పటికి ఇప్పుడు మారిందండి టోటల్గా. అండ్ మీరు సినిమాల మీద మీ అభిప్రాయాన్ని చాలా నిక్కచ్చిగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా డైరెక్టర్కి చెప్పేస్తుంటారంట. అంటే మీరు యాక్ట్ చేసిన సినిమాలకు కూడా ప్రేమ సినిమా విషయంలో కూడా చందు గారికి అలాగే చెప్పారంట. చూసి డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఏమంతా డబ్బింగ్ చెప్తున్నప్పుడు దాన్ని బిఫోర్ యాక్ట్ చేస్తున్నప్పుడు అంతగా లేదు, డబ్బింగ్ చెప్తున్నప్పుడు మాత్రం చాలా బాగా చేశాడు అన్నట్టు. ఎవరు ఎప్పుడు కరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పినప్పుడు ఎవరు అప్పుడు హర్ట్ అయిన సందర్భాలు లేవా? హర్ట్ అయితే వాళ్ళు బ్యాడ్ లక్ అండి. నేను నిజం చెప్తున్నాను. నిజం ఎందుకు చెప్తున్నాను, అతని మీద ఇష్టం ఉంది కాబట్టి. సో అది కూడా నేను వాళ్ళ రిసీవ్ చేసుకుంటారన్న ఉద్దేశం చెప్తాను, వాళ్ళకే చెప్తాను. ఓకే, ఈగో ఉన్న డైరెక్టర్కి నేను తీసిందే కరెక్ట్ అన్నాడు చెప్పను. కొన్ని చెప్పడంలో ఒక్కోసారి దూరం అయ్యాను కాబట్టి వాళ్ళకి చెప్పడంలో ఉపయోగం లేదనుకుని నేను చెప్పను. ఇంకా ఇలా పేర్లు చెప్పకుండా ఎలాంటి సందర్భంలో జనరల్గా ఏదైనా పలానా సీక్వెన్స్ నచ్చదు, మాకు తెలుసు వర్కౌట్ అవ్వదని చేస్తున్నప్పుడు యాక్ట్ చేస్తాను మేము ఆర్టిస్టులు డిస్కస్ చేసుకుని అబ్బాయి ఇది వర్కౌట్ అవ్వదని. అదేదో డైరెక్టర్ చెప్తే లేదు సూపర్ అంటాడు, బట్ తర్వాత వర్కౌట్ అవ్వదు అది. సో తీసుకుని ఏమైనా ఆలోచించి అలా ఓకే చేసుకుంటే వాళ్ళకే బెటర్. బట్ ఇప్పుడున్న డైరెక్టర్స్ అలా ఎవరు లేరు, ఈగో ఫీల్ అయిపోయి అందరూ ఫ్రెండ్లీగా. అసిస్టెంట్ డైరెక్టర్ ఇప్పుడు మన కొరటాల శివ ఉన్నారు, అతని దగ్గర ఎవరికైనా వెళ్ళిపోయి అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా అంత ఫ్రీడమ్ ఇస్తాడు. అన్న ఇప్పుడు ఇది కరెక్టేనా, లేకపోతే ఈ సీను, లేకపోతే ఈ డైలాగు, చిన్న మూమెంట్ అది కరెక్టేనా అని ధైర్యంగా అడగగలరు. తను చెప్తాడు కూడా ఈ విషయంలో ఇలా అనుకుంటున్నాను ఆ కన్విన్స్ అయితే ఓకే, లేకపోతే తను వింటాడు కూడా. సో అంత పెద్ద డైరెక్టర్ ఇప్పుడు, బట్ చాలా క్యాజువల్గా ఫ్రెండ్లీగా ఓపెన్గా అందరూ ఇప్పుడు అందరూ అంచుమించుకు అలా ఉంటున్నారు. ఎవరో నేను చేసిందే కరెక్ట్ అనట్లేదు. సో ఇట్స్ అ టీమ్ వర్క్. వాళ్ళు అనుకున్న దాంట్లో ఒక్కోసారి మనం ఒకేసారి కొత్తగా ఉన్నప్పుడు మనకేదో చిన్న ఫాల్ట్ తెలుస్తుంది. సో మనకు అనిపిస్తుంది అది ఇది కరెక్టేనా కాదా అని. ఓకే, యాక్టింగ్ పరంగా వస్తే ఒక ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యే విధంగా యాక్టర్ యాక్ట్ చేయడము కరెక్టా, లేదు అంటే తను ఆర్టిస్టే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి నిజంగానే దాన్ని ఆ పనిని చేయడం కరెక్ట్? అంటే ఎగ్జాంపుల్ సపోజ్ మీరు ఒక ఆర్టిస్ట్ని కాల్తో తన్నాలి, ఆ ఎఫెక్ట్ ఇంపాక్ట్ అయ్యేలా ప్రేక్షకుడు ఫీల్ అవుతే చాలు. లేదు నిజంగానే పూనకం వచ్చినట్టు మీరు ఆ క్యారెక్టర్లో అయిపోయి నిజంగానే ఎదుటి ఆర్టిస్ట్ని తన్నడము అంటే ఇంకా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. మీరు ఇన్వాల్వ్ అయిపోవడం తప్పు, కరెక్ట్ కాదు. అది ఎవరినో ఒకటి చంపాలి, పొడవాలి.
ఇన్వాల్వ్ అయిపోయానని పొడి చేస్తే అన్నది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒకసారి ఆ ఇన్సిడెంట్ మీకు రఘువరన్ గారితో శివాలో జరిగింది కదా, అది ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఏంటి ఆ రోజు జరిగిన సంఘటన చెప్పండి. ఇప్పుడు నేను బ్యాడ్ యాక్టర్ అనుకోండి, నా దగ్గర నుంచి గుడ్ రిజల్ట్ కావాలంటే ఒకసారి ఒక స్లాబ్ తీసుకోవడం తప్పులేదు, సింపుల్. ఒక్కోసారి ఏంటంటే కెమెరా యాంగిల్ పెట్టినప్పుడు మనం ఆ స్లాబ్ ఇలా కొడుతుంటే ఇలా అంటాం, ఈ గ్యాప్ కెమెరాలో తెలుస్తుంటుంది. ఓకే ఓకే. సో అతను పాపం ఆయన నిజంగా పాపం ఇలా మేనేజ్ చేస్తున్నాడు. ఇలాగ గోపాల్ రెడ్డి గారు రఘు కనబడిపోతుంది ఇక్కడ గ్యాప్ టచ్ అని ప్యాటర్న్ కొట్టాడు అది. సో పటక్ నాకు రియాక్షన్ వచ్చింది, చాలా బాగుంది అన్నారు అందరూ. అది అంటే ఇప్పుడు అది ఎవరి తప్పు? తప్పేం కాదు, ఏముంది ఒక స్లాబ్ ఏం కంప్లైంట్ అనుకోవచ్చు. రిజల్ట్ వస్తుంది అనుకుంటే చిన్న స్లాబ్ తీసుకోవడం వల్ల నేను కూడా బాగా చేశాను యాక్చువల్గా. లేకపోతే ఊరినే ఇలా యాక్ట్ చేయమంటే చేసే ఉండేవాడిని కాదు మా టైంలో. ఓకే. సెట్లో నిజంగా డ్రింక్ చేసి యాక్ట్ చేయడం అన్నది కరెక్టేనా కాదంటారా? కాదండి. అదే అలా అలా చేసే నటులు ఉన్నారు కదా, సీనియర్ ఆర్టిస్టులు కూడా. లేరండి ఇప్పుడు ఎవరు లేరా? అందరూ డిసిప్లిన్ ఎవరు వాళ్ళు పోయారండి. పగలు కూడా తాగేసి చేసిన వాళ్ళు చచ్చిపోయారు. అంటే పగలు అంటే తాగడం అంటే క్యారెక్టర్ గురించి తాగడం లేరు. లేరండి. ఓకే. ఇంకోటి సరదా విషయాలకు వస్తే, మీరు సెట్లో మీ చాలా సరదా విషయాలు ఏంటంటే, సెట్లో అందరి చిన్న చిన్న ఆర్టిస్టుల దగ్గర సిగరెట్లు ఖచ్చితంగా కొట్టేస్తారంట. మీరు సిగరెట్లు కొట్టేస్తారంట? నాకు తెలియదు, జనరల్ నేనే ఇస్తుంటాను. ఏమో తెలియకుండా కొట్టేస్తారంటే. ఎవరు మీరు సిగరెట్లు తెచ్చుకోరంట, ఆర్టిస్టుల దగ్గర తీసుకుంటారంట, కొట్టేస్తారంట అన్నది చిన్న టాక్ మరి. అది నాకు తెలిసి ఏం చేస్తానంటే అప్పుడు మానేస్తుంటా. ఓకే. సిగరెట్లు తీసి ప్యాకెట్ ఉంటే కాల్ చేస్తాను, అసలు కాల్చకూడదు అనుకుని మానేస్తుంటాను. ఎప్పుడో కాల్చాలనిపిస్తుంది, ఒకటి ఎవరా ఇలాగా అలా తీసుకోవడం జరుగుతుంది తప్పించి సిగరెట్లు కొనకుండా. ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వచ్చాను, సిగరెట్ పెట్టి కావాలి నన్ను, డబ్బులు ఇచ్చాను ఫస్ట్ షూటింగ్లో. అంటే అందుకే సరదా అన్నాను. నేను కూడా సరదా చేస్తాను. మామూలుగా ఇప్పుడు సార్ ఒక సిగరెట్ ప్యాకెట్ అంటే మీరు తెప్పించేవారు కదా. అవును. బట్ ఆయన ఫస్ట్ డబ్బులు ఇచ్చి నాకు సిగరెట్ ప్యాకెట్ తీసుకున్నాను. కొంతమంది పెన్నులు కొట్టేసి అలా హాబీ. అవునండి, బట్ యాక్చువల్లీ లేదు. అదే పర్టికులర్ ఏంటంటే ఒక్కోసారి మానేద్దాం టైంలో జరుగుద్ది. అక్కడో సిగరెట్ ఇక్కడో సిగరెట్ తీసుకుని కాల్చి చేస్తుంటాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.